అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సర్పంచ్ల బిల్లులు చెల్లింపుపై ప్రశ్నించారు. దీనిపై మంత్రి సీతక్క ఘాటుగానే సమాధానమిచ్చారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుందని హరీష్ రావు విమర్శించారు. సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారాన్ని తాకట్టు పెట్టి సర్పంచులు పనులు చేశారని చెప్పారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని దీనస్థితిలో సర్పంచులు ఉన్నారని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం 15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ఏకంగా ఒక్క నెలలోనే బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లు చెల్లించారని హరీష్ రావు సభ దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ 691 కోట్లు సర్పంచ్లకు ఇవ్వాల్సి ఉందన్నారు.